ఇదే మనం ఆర్డర్ పెట్టిన కారు, మిరానా రిమోట్ యాక్సెస్ కంట్రోల్ కారు. సో చాలామంది రివ్యూస్లో వీల్స్ సరిగా లేవు అండ్ క్వాలిటీ సరిగా లేదని పెట్టారు, బట్ మనకైతే అలా ఏం రాలేదు. సో మనం అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. సో ఈ బాక్స్లో అయితే ప్యాక్ చేశారు, అమెజాన్ బాక్స్లో. సో నేను ఇది అన్బాక్స్ చేస్తున్నాను. సో ఇదే మన మిరానా ట్రేసర్ కార్. సో ప్యాక్ అయితే బాగానే పైనుంచి చూడడానికి అయితే బాగానే అనిపిస్తుంది. సో లోపల మనం ఓపెన్ చేసి చూద్దాము. ఓ ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చాడు. ఓకే, సో దీని మీద ఒక చిన్న కవర్ ఉంది, ఆ కవర్ తీసేస్తున్నాను నేను. ఓకే, గుడ్. సో దీని వెనకాల మనకి పవర్ బటన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం పవర్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సి టైప్ కేబుల్ కూడా ఇచ్చాడు ఛార్జింగ్ చేసుకోవడానికి. అండ్ లైట్స్ కూడా ఫ్రంట్ 2 లైట్స్ ఉన్నాయి. అండ్ రిమోట్ ఇచ్చాడు. రిమోట్కి సెల్స్ నేను వేశాను. సో రిమోట్ సెల్స్ దాంతో పాటు రాలేదు. సో సెల్స్ నేను ఇన్సర్ట్ చేశాను. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్. అండ్ రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోల్స్. ఓకే, సో ఇది కార్ వ్యూ చూడండి. జస్ట్ నేను చెక్ చేశాను, బాగానే ఉంది. బట్ ఇంకో స్పెషల్ ఏంటంటే మనము ఈ కార్తో పాటు మిరానా వాళ్ళు ఒక అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ iOS అండ్ ఆండ్రాయిడ్ బోత్ అప్లికేషన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, బోత్ వర్షన్స్. సో నేను ఆ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేశాను, మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే నేను ఇది రిమోట్ కంట్రోల్తో చేస్తున్నాను. మధ్య సో ఇది కార్ టోటల్. సో ఇది మనకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఒక చిన్న పేపర్లో వస్తుంది, దాంట్లో మొత్తం గైడ్ ఉంటుంది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. సో చూడండి, ఇదైతే నాకు సూపర్గా అనిపించింది. ఎందుకంటే మనకు రిమోట్ లేకుండా కూడా ఒకవేళ మనకు మొబైల్ ఉంటే చాలు, మొబైల్తో మనం కార్ ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. ఓకే, సో ఇది కార్ అనమాట. సూపర్ కదా, నైస్.